హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రాజు లక్కీ ఇందుని కిడ్నాప్ చేయాలని బయట గెటప్ వేసుకొని ఫేస్కి మాస్కులు పెట్టుకొని ఇప్పుడు చెప్పండి మమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారా అని అంటూ ఉంటే లేదు నాట్ బ్యాడ్, కానీ మాస్కులు ఓడిపోకుండా జాగ్రత్త పడండి అని ఐషు వెళ్తూ ఉంటే వెంటే రాజు లక్కీ కూడా వెళ్తారు. మీరెక్కడికి అని ఐషు అడుగుతూ ఉంటే ఇంకెక్కడికి, లోపలికి అని రాజు అంటాడు. మరీ అంత స్పీడ్ పనికిరాదు, మీరు నేను ఒకేసారి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. అక్కడ ఇంకా ఫంక్షనే స్టార్ట్ అవ్వలేదు, క్యాటరింగ్ కూడా మొదలు పెట్టలేదు, అందుకే కాసేపు ఆగి రండి అని ఐషు అంటూ ఉంటే నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడొద్దు ఐషు, నా చిట్టు గుండె హర్ట్ అవుతుంది అని లక్కీ అంటే ఇంకా ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి మామ అలా లుక్కెచ్చింది, నా డైలాగ్ అర్థం కాలేదంటావా అని లక్కీ అంటూ ఉంటే ఇంకా రాజు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇందు బర్త్డే పార్టీకి రేఖ చాలా గ్రాండ్గా ఏర్పాట్లన్నీ జరిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా డెకరేషన్ పూర్తి కాలేదా, ఇంకో గంటలో పార్టీ స్టార్ట్ అవుతుంది, పార్టీ అయ్యాకైనా అవుతుందా, ఇప్పటి వరకు స్టేజ్ పైన ఫ్లవర్ డెకరేషన్ కూడా జరగలేదు అని భ్రమరంభ అంటూ ఉంటే అయిపోతుంది మేడం అని పియ్య అంటూ ఉంటాడు. సరిపోయింది, ఇంకా ఫ్లవర్స్ కూడా రావాలా, ఇంకా వాడు తీసుకొచ్చేది ఎప్పుడు, నువ్వు డెకరేషన్ చేసేది ఎప్పుడు, ముందు ఎక్కడి దాకా వచ్చారో ఫోన్ చేసి కనుక్కోవయ్యని భ్రమరంభ అంటూ ఉంటే ఆల్రెడీ కనుక్కున్నాం మేడం, ఇప్పటికీ వచ్చేసి ఉంటుంది అని పియ్య చెప్పడంతో ఇంకా ఇంతలో అదే ఫంక్షన్ హాల్కి నందు డెకరేషన్ చేయడానికి ఫ్లవర్స్ పట్టుకొని వస్తుంది. అమ్మ బొకే షాప్ నడుపుతున్నావు కదా, అది చాలదా, మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ కూడా ఫ్లవర్స్ సప్లై చెయ్యాలా అని వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటే బాబాయ్ దొంగల కోసం స్టేషన్లో ఉండాలి, మరి బయట తిరగట్లేదా, ఇది కూడా అంతే అంటూ నందు వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే ఇంకా లక్కీ వాళ్ళని చూసి అరే మామ అటు చూడు పోలీసులు రా అని చూపించడంతో రాజు షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. తను ఆ రోజు నీ గర్ల్ ఫ్రెండ్తో పాటు ఉంది కదా అని లక్కీ అంటూ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా, గర్ల్ ఫ్రెండు అది నా శత్రువు అని రాజు అంటూ ఉంటే పేరుకే శత్రువులు కానీ ఎదురు కలిస్తే కొట్టుకుంటూనే ఉంటారు కదా, ఆ సంగతి పక్కన పెట్టు, కానీ ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు అని లక్కీ అంటూ ఉంటే ఇందు ఈ అమ్మాయి ఎదురు ఫ్రెండ్స్ ఏమోరా అని రాజు అంటాడు. నాకెందుకో డౌట్గా ఉంది, కిడ్నాప్ మ్యాటర్ లీక్ అయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇలా మారువేషంలో రాలేదు కదా అని లక్కీ అంటూ ఉంటే అవునరా, మనం పెద్ద రౌడీలు, మరి పట్టుకోవడానికి ఆపరేషన్ దురంధ్రం మొదలుపెట్టింది, మరి నా టెన్షన్ అది కాదురా, ఆ రోజు మనం మత్తు పదార్థాలు బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఫాలో అయ్యింది కదా, అప్పుడు మనల్ని చూసిందంటావా అని రాజు అంటూ ఉంటే అమ్మో నువ్వు కొత్త టెన్షన్ మొదలు పెట్టొద్దురా, కిడ్నాప్తో పాటు కిడ్నాప్ కేసులో కలిపి బుక్ చేసిందనుకో జైల్లో చెప్పకూడ తినాల్సిందే, ఎందుకైనా మంచిది మాస్కులు తీయొద్దు అనుకుంటూ మాస్కులు పెట్టుకుంటారు. ఇంకా ఇంతలో ఇందు రెడీ అయి అక్కడికి వచ్చేస్తుంది. రాజు లక్కీ చూస్తూ ఉంటే నందు తినేంటి ఇక్కడ ఉంది, ఆ రోజు మీకు చెప్పాను కదా ఒక అమ్మాయి హెల్ప్ చేసిందని, తనే ఈవిడ అని నందు వాళ్ళ బాబాయ్తో చెప్తూ ఉంటుంది. ఇంకా రాజు ఇందుని చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఇందు రెడీ అయ్యి అక్కడికి రావడం అపర్ణకి నచ్చక చాలా కోపంగా ఇందు దగ్గరికి వస్తూ ఉంటే నందు అపర్ణని చూసి షాక్ అవుతూ నానమ్మ అని అనుకుంటూ ఉంటుంది. నానమ్మ అక్క ఎలా ఉంది అని స్వాతి అంటూ ఉంటే అంటే అంటూ నందు చూస్తూ ఉంటుంది. బాగానే ఉంది అని అపర్ణ అంటూ ఉంటే బాగానే ఉంది అంటే నచ్చలేదన్నమాట అని ఇందు అంటూ ఉంటుంది. రేఖ ఇచ్చిన బట్టలు కాబట్టి నచ్చడం లేదు, అయినా నీకేం చెప్పాను అని అపర్ణ అంటూ ఉంటే ఇప్పుడేం మాట్లాడొద్దు నానమ్మ, ఇప్పుడు నాకు కావాల్సింది నీ ఆశీర్వాదం, ఆశీర్వదించు అంటూ ఇందు అపర్ణ కాళ్ళకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. సంతోషంలో ఉండి మనసారా కూడా దీవించలేకపోతున్నాను, నువ్వు అనుకున్నది జరగాలి, అది అందరికీ మంచి జరగాలి అని అపర్ణ అంటే పాపం నానమ్మకి మేము వేసిన కిడ్నాప్ ప్లాన్ గురించి తెలియక టెన్షన్ పడుతున్నట్టుంది అని స్వాతి అనుకుంటూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నేను తిరుగుతుంది మా అక్కతోనా అంటూ నందు వాళ్ళిద్దరినీ చూసి సంతోషపడుతూ ఉంటే ఇందు నీ రాజు చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మామ అలా చూస్తున్నా అని లక్కీ అంటూ ఉంటే ఇన్ని రోజులు నోరేసుకొని పడిపోతే రాకాశ అనుకున్నానరా, కానీ ఈరోజు అర్థమైంది అందాల రాక్షసి అని, ఎంత అందమైన
రాక్షసుని కిడ్నాప్ చేయడంలో తప్పు లేదు మామ అని రాజు అంటూ ఉంటే, ముందు మాస్క్ పెట్టుకో మామ, దొరికామనుకో కిడ్నాప్ కాదు కొల్లబొడిచేస్తారు అని లక్కీ హెచ్చరిస్తూ ఉంటాడు. ఏంటమ్మా నీ కళల్లో కన్నీళ్ళ, ఇన్నేళ్లుగా నేను ఎప్పుడూ చూడలేదే అని నందు వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటే, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా అక్కని చూసేసరికి కన్నీళ్ళు ఆగట్లేదు బాబాయ్ అని నందు అంటుంది. అక్క ఎవరు అని అడుగుతూ ఉంటే, తనే మా అక్క బాబాయ్, ఇందాక కారులో నుంచి దిగింది కదా, ఇన్ని రోజులు విషయం తెలియకుండా తనతోనే తిరుగుతున్నాను. మా అక్క పక్కనున్నది మా నాన్నమ్మ, నా చిన్నప్పుడు అంతా అన్నీ తనే చూసుకుంది అంటూ నందు వెళ్ళబోతూ ఉంటే, ఎందుకు ఆగిపోయావమ్మా, వాళ్ళందరూ నీ వాళ్ళే కదా, వెళ్ళి పలకరించు అని వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటే నందు ఆలోచిస్తూ ఉంటుంది. పాపం ఇన్నేళ్లుగా నువ్వు దూరం అయ్యావని ఎంత బాధపడుతున్నారో ఏంటో, నువ్వు కనిపిస్తే తప్పకుండా సంతోషపడతారు అని అంటూ ఉంటే, వాళ్ళు సంతోషపడతారు బాబాయ్, కానీ నేను అనుకున్నది పూర్తి చెయ్యాలి. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే ఆ రేఖ మీద కోపంతో. పోలీస్ అయ్యి ఎప్పటికైనా తన మీద గెలవాలని, మా అక్కకి తోడుగా నిలబడాలి అనుకున్నాను. ఇప్పుడు గనుక నేను వెళ్తే ఆ రేఖ తప్పకుండా నన్ను పోలీస్ కానివ్వకుండా అడ్డుపడుతుంది అని నందు అంటూ ఉంటే, అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా, ఇన్నాళ్ళు గడిచాక కూడా మనుషులు అలాగే ఎందుకు ఉంటారు అని వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటే, ఆ రేఖ గురించి మీకు తెలియదు బాబాయ్, నన్ను మా అక్కని చదివించకూడదని మా నాన్నమ్మని ఎంతో టార్చర్ పెట్టింది. అలాంటి మనిషి ఎప్పటికీ మారదు బాబాయ్ అని నందు అంటుంది. మరి నువ్వే చెల్లెలు అన్న విషయం ఎప్పుడు చెప్తావు అని అంటూ ఉంటే, తప్పకుండా చెప్తాను, కానీ ఈరోజు మాత్రం కాదు. సరే నువ్వు వెళ్ళు, నీకు డ్యూటీకి టైం అవుతుంది బాబాయ్, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు అంటూ నందు వాళ్ళ బాబాయ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. మరోవైపు ఇందు, స్వాతి కిడ్నాపర్స్తో మాట్లాడావా, కిడ్నాప్ చేయడానికి వస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటే, మనం ఏమైనా కొత్తిమీర కట్ట ఆన్లైన్లో పెట్టామా అడగడానికి రావడానికి, కిడ్నాపర్స్ అక్క, వాళ్ళని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని స్వాతి అంటుంది. ఒప్పించావు కదా, ఎక్కడి వరకు వచ్చారో ముందు ఫోన్ చేయి, ఇప్పుడు నిన్ను రిస్క్ తీసుకోలేను అని ఇందు అంటూ ఉంటే, నువ్వు రిస్క్ తీసుకోలేవని నన్ను రిస్క్లో పడేశావు, ఈ విషయం రేఖ ఆంటీకి తెలియాలి, అప్పుడు ఉంటుంది నాకు అని స్వాతి టెన్షన్ పడుతూ ఉంటే, నేను అనేదాన్ని ఇక్కడ ఉండకపోతే అంతా సెట్ అయిపోతుంది స్వాతి, ప్లీజ్ నా బంగారానివి కదా అని ఇందు అంటూ ఉంటే, సర్లే టెన్షన్ పడకు, ఎక్కడి వరకు వచ్చారో అనుకుంటాను అంటూ స్వాతి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అవతల వాళ్ళు బంటు బబ్లు అని పేర్లు చెప్తూ ఉంటే, రే నువ్వేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావా, ఆ బిల్డప్ ఏంటి అని స్వాతి అంటూ ఉంటే, మేడం కిడ్నాపర్స్ అంటే మీకు అంత ఈజీ అయిపోయిందా, ఆ పని చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు, మూడో కంటికి తెలియకూడదు, పోలీసులకి దొరకకూడదు, ముఖ్యంగా కిడ్నాప్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అని బబ్లు అంటూ ఉంటే, అదంతా నాకెందుకు, నువ్వెక్కడ చచ్చావో అది చెప్పు ముందు అని స్వాతి అడుగుతుంది. మీరు ఇచ్చిన అడ్రస్ ముందే ఉన్న ఫోటో చూసాం మేడం, కత్తిలాగున్నారు అని బబ్లు అంటూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావు అని స్వాతి అంటుంది. కాంప్లిమెంట్ ఇచ్చాం మేడం, వీఆర్ వెరీ ప్రొఫెషనల్స్, ఆ అమ్మాయి మీద చిన్న గీత కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటామని అంటే, ముందు అనుకున్నది అనుకున్నట్టుగా పని పూర్తి చేయండి అని స్వాతి కాల్ కట్ చేస్తుంది. స్వాతి, వాళ్ళ మాటలు చూస్తుంటే జోకర్స్లా ఉన్నారే, మీరు నిజంగా కిడ్నాప్ చేస్తారంటావా అని ఎందు అంటూ ఉంటే, డోంట్ వరీ అక్క, నా ఫ్రెండ్ ముందే చెప్పాడు, వాళ్ళు చూడడానికి కమెడియన్స్గా ఉన్న వాళ్ళు వర్క్ విషయంలో మాత్రం పక్క, నన్ను నమ్ముతావుగా అని స్వాతి అంటే, నిన్నే నమ్ముకున్నా అని ఎందు అంటూ ఉంది. అయితే నాకు వదిలే, నేను చూసుకుంటాను అని స్వాతి అంటూ ఉంటే, మరోవైపు లక్కీ, ఐశ్వర్య ఇచ్చిన టైం అయింది కదా మామ, లోపలికి వెళ్దామనంటే, ముందుగా వెళ్తే ఎందుకు వచ్చారని క్వశ్చన్స్ అడుగుతారు, అదే లేటుగా వెళ్తే ఎక్కడ చచ్చారని పనులు చెప్తారు, కొంచెం ఆగే వెళ్దాంరా అని రాజు అంటూ ఉంటే, ఇంకా ఇంతలో స్వాతి అరేంజ్ చేసిన కిడ్నాపర్స్ రాజు లక్కీని గుద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రే మీ కళ్ళు ఏమైనా కప్పలెత్తుకుపోయాయా, బుల్డేజర్లా గుద్దుకొని వెళ్ళిపోతున్నారు అని లక్కీ అడుగుతూ ఉంటే, ఇంకా ఇద్దరు కూడా సీరియస్గా చూస్తూ ఉంటారు. మామ వీళ్ళు ఒరిజినల్గా క్యాటరింగ్కి వచ్చిన బ్యారర్స్ అనుకుంటా, క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేసే, లేకపోతే దొరికిపోతాంరా అని లక్కీ రాస్తూ అంటూ ఉంటే, వీళ్ళు ఒరిజినల్ అనుకుంటారా, క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేసేద్దాం అని బబ్లు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. రే మీరు నిజంగానే క్యాటరింగ్కి వచ్చిన వాళ్ళేనా అని రాజు అడుగుతూ ఉంటే, అసలు మీరు నిజమైన క్యాటరింగ్ వాళ్ళేనా అని బబ్లు అడుగుతాడు. నిజమైన వాళ్ళే అని అడుగుతారేంటి అంటే, మీరు డమ్మీ గల్లా అని రాజు అడుగుతూ ఉంటే, చిచ్చి డమ్మీ ఏంటి, మా గురు ఒరిజినల్ అని చెప్తూ ఉంటే, గురు అంటున్నావేంటి, మీరేమైనా జేబులు కత్తిరించే వాళ్ళ అని లక్కీ అడుగుతాడు.
చిచ్చి అలాంటి పనులు మేం చేయం. రిచ్గా కిడ్నాప్ అని చెప్పబోతూ ఉంటే ఇంకొకడు చెప్పనివ్వడు. అదేం పని సరిగ్గా చెప్పి చావరా అని లక్కీ అడుగుతూ ఉంటే మేము వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్తాం కానీ మీ పని ఏంటి అని బబ్లు అడుగుతూ ఉంటాడు. మీ పని అని రాజు చెప్పడంతో మా పనా అని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. క్యాటరింగ్ పని కదా వచ్చాం అని రాజు అంటూ ఉంటే అవునవును క్యాటరింగ్కే వచ్చాం, కిడ్నాప్ చేయడానికి వచ్చామనుకుంటున్నారా ఏంటి అని అంటే వీళ్ళేంట్రా కిడ్నాప్ అంటున్నారు, కొంపదీసి మన గురించి తెలిసిపోందా ఏంటి అని లక్కీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతకీ మీ పేర్లేంటి అని రాజు అడుగుతూ ఉంటే బంటి బబ్లు అని చెప్తూ ఉంటారు. అవేం పేర్లు అని లక్కీ అంటూ ఉంటే ఇంతకీ ఈరోజు మీ పని ఏంటి అని బంటి అడుగుతాడు. ఎత్తుకెళ్ళిపోవడమే అని లక్కీ నోరు జారడంతో ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి అని బంటి బబ్లు షాక్ అవుతూ ఉంటే కిచెన్లో ఉన్న ఫుడ్ని తీసుకెళ్ళి బఫేలో పెట్టడం అన్నమాట. మరి మీ పని ఏంటో అని రాజు అడుగుతూ ఉంటే ఇంకా ఇంతలో మేనేజర్ అక్కడేం చేస్తున్నారా అని పిలుస్తూ ఉంటాడు. ఏంటా ముచ్చట్లు, త్వరగా లోపలికి వెళ్ళి పని చూసుకోండి అని మేనేజర్ చెప్పడంతో నలుగురు కూడా హాల్ లోపలికి వెళ్తారు. మరోవైపు నందు ఫంక్షన్ హాల్ మొత్తం పూలతో డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అపర్ణ దగ్గరికి భ్రమరాంబ వచ్చి ఎక్కడేం చేస్తున్నా అని అడుగుతూ ఉంటే మా ఆయనకి ట్యాబ్లెట్ వేసే టైం అయింది, మంచినీళ్ళ కోసం అని వెళ్తూ ఉంటే వీళ్ళు పలకరించారు అని అపర్ణ అంటూ ఉంటుంది. అబ్బో ప్రపంచంలో నీకు ఒక్కదానికే మొగుడు ఉన్నాడా, మాకెవరూ లేరా, ఎప్పుడు చూడు ఆయనకి ట్యాబ్లెట్స్ కావాలి, అన్నం కావాలి, బట్టలు ఉతకాలి అంటూ 24 గంటలు ఆయన సేవ చేసుకొని కూర్చుంటే ఎలా కుదురుతుంది. పాపం రేఖ ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని పిలిచి నీ మనవరాలకి బర్త్డే పార్టీ జరిపిస్తుంటే ఇందు పక్కనుంది జాగ్రత్తగా చూసుకునే టైంకి అన్ని పనులు అయ్యేలా చూద్దామని ధ్యాస ఏమైనా ఉందా నీకు? ముప్పొద్దులా తినడం పడుకోవడం తప్ప నువ్వు చేసే పని ఏమైనా ఉందా చెప్పు. న్యాయంగా చెప్పాలంటే మేము మిమ్మల్ని చూసుకుంటున్న పద్ధతికి మాకు పాలాభిషేకం చెయ్యాలి మీరు. అసలు నువ్వు కానీ నీ మొగుడు కానీ ఏ రోజైనా ఖరీదైన బట్టలు కొనిచ్చారా నీ మనవరాలకి? కానీ మా రేఖ కొనిచ్చింది, అందరికీ మహారాణిలా పరిచయం చేస్తుంది, దానికి కాస్తైనా కృతజ్ఞత చూపించండి. ఈ ఒక్కరోజు ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఆయన గారు ఏమీ అవ్వరు, కానీ ముందు వెళ్ళి ఇందు సంగతి చూడండి, చూసింది చాలు, వెళ్ళి పని చూడు అని భ్రమరాంబ అనడంతో అపర్ణ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చూడు అని ఏడుపు మొహం వేసుకొని తిరుగుతూ ఉంటుంది. మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ భ్రమరాంబ అక్కడి నుంచి వెళ్తుంది. అదంతా విన్నా నందు దీన్ని చెప్తాను అంటూ భ్రమరాంబ వెనక్కి వచ్చి భ్రమరాంబ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి దుప్పటి కప్పి నందు భ్రమరాంబని చావ కొడుతూ ఉంటుంది. ఇంకా భ్రమరాంబ అరవడంతో నందు వదిలి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతలో శేషు అక్కడికి వచ్చి భ్రమరాంబాని అలా చూసి ఏంటి ఈ అవతారం, ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పోటీ చేస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటే మీకు కామెడీగా ఉందా, నన్నెవరో ఈ ముసిగేసి కొట్టారండి అని భ్రమరాంబ అంటూ ఉంటే ఏంటి నిన్ను కొట్టారా, ఏంటేంటి ముసిగేసి మరీ కొట్టారా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను, నిన్ను కొట్టే ధైర్యం నాకు ఎలాగో లేదు, కనీసం చూసే అదృష్టమైన దక్కేది కదా అని శేషు అంటూ ఉంటే నాకు మీ మీద అనుమానంగా ఉంది అని భ్రమరాంబ అంటుంది. సరిపోయింది, నాకు అంత ధైర్యం ఏడ్చుంటే నువ్వు శేషు అనగానే చెత్తమంటూ నేను నోరెందుకు మూసుకుంటాను, సర్లే కూర్చో అని శేషు అంటూ ఉంటే నొప్పి అంటూ భ్రమరాంబ మూలుగుతూ ముసుగేసి కొట్టడం వరకు మామూలుగానే కొట్టారండి, కానీ చివర్లో కొట్టింది మనసులో ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న పగ మొత్తం చూపించినట్టు అనిపించిందండి. వాడెవడో దొరకని చెప్తా వాడి సంగతి అని అంటూ ఉంటే ఎలా దొరుకుతాడు, నువ్వు చేసిన పాపాల చిట్ట ఏమైనా చిటికిన వేలంత ఉంటుందా, బ్యారేజ్ అంత ఉంటుంది అని శేషు అంటూ ఉంటే శేషు అని భ్రమరాంబ అరుస్తూ ఉంటుంది. మూసాను, అరిస్తే లాభం లేదు, కానీ కాస్త కాపడం పెట్టుకోవెళ్ళు, కాస్త రిలీఫ్గా ఉంటుంది అంటూ నిన్ను కొట్టిన పుణ్యాత్ముడు ఎవడో కానీ 100 కొబ్బరికాయలు కొట్టాలి, అబ్బా ఎంత మనశ్శాంతిగా ఉందో అని శేషు అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో ఇందు అలా వెళ్తూ ఉంటే నందు ఇందుని అక్క అని పిలిచి హక్ చేసుకొని మరీ సంతోషపడుతూ ఉంటే ఇందుకు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు అపర్ణ చూసుకోకుండా రాజుని డాష్ ఇస్తుంది. ఇంకా మాస్క్ సర్దుకుంటూ ఉంటే నిన్ను ఎక్కడో చూసినట్టుంది బాబు అంటూ అపర్ణ రాజుని చూస్తూ ఉంటే రాజు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒకసారి ఆ మాస్క్ తీస్తావా అని అపర్ణ అడుగుతూ ఉంటే రాజు లక్కీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.